హాయ్ గైస్, సక్సెస్ఫుల్లీ 4 days కంప్లీట్ చేసాము 30 days పుషప్స్ ఛాలెంజ్లో. ఇవాళ కూడా అంతే. 4 సెట్స్లో 100 పుషప్స్ కంప్లీట్ చేశాము. సెట్ 1లో 32 పుషప్స్, సెట్ 2లో 30 పుషప్స్, సెట్ 3లో 22 పుషప్స్, సెట్ 4లో 18 పుషప్స్. సో నాకు తెలిసి ఇంకా నేను 3 సెట్స్లో 100 పుషప్స్ చేయాలి అంటే ఇంకొక 2 weeks టైం పట్టొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు సెట్ 1 32 కొడుతున్నాను. ఇంకా 2 weeksలో సెట్ 1 నాకు తెలిసి 35, 36, 37, 36 వరకు కొడతానేమో. అంటే ఎవ్రీ 3 daysకి ఒక పుషప్ ఇంక్రీజ్ చేసినా కానీ నెక్స్ట్ 2 weeksలో 4 పుషప్స్ యాడ్ అవుతాయి కాబట్టి 36 పుషప్స్ అవుతాయి. సెట్ 2లో సేమ్ అంతే 35 కొట్టాయని అనుకోండి. సెట్ 3లో 30 కొట్టినా కానీ 3 సెట్స్లో 100 పుషప్స్ అవుతాయి. ఇప్పుడు కరెంట్లీ సెట్ 1, సెట్ 2 30 ఈజీగా కొడుతున్నాను. ఈజీ కాదులేండి, కష్టమే పడుతుంది. సెట్ 3లో 22 వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం ఒక 3 weeks అన్న మినిమం 3 weeks అయితే మాత్రం 3 weeksలో 100 పుషప్స్కి నాకు ఓన్లీ 3 sets కంప్లీట్. 3 setsలో 100 పుషప్స్ చేయగలుగుతున్నాను. సో విల్ సీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అంటే నాకు 1 hour స్పెండ్ చేస్తున్న ఎంటైర్ డేలో ఈ వర్కౌట్కి ఫస్ట్ 10 minutes వార్మప్కి పోతుంది, 30 minutesకి పుషప్స్కి పోతుంది, నెక్స్ట్ 20 minutes ఇక జస్ట్ బేసిక్ ఫ్లెక్స్ కానీ యోగా కానీ మెడిటేషన్ అలాంటివి చేస్తున్నాను. సో ఇక ఇలా కాకుండా కొంచెం లెగ్స్కి కూడా టైం స్పెండ్ చేయాలి. అసలు లెగ్స్కి నేను చేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు నాకు తెలిసి పుషప్స్లో ఓన్లీ చెస్ట్ అండ్ ట్రైసెప్ పడుతుంది. బైసెప్ కూడా అంత పడట్లేదు, బ్యాక్ కూడా లేదు. సో అన్నీ ఏదో ఒకటి గ్రాడ్యువల్గా అయితే ఇంకొకటి కూడా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే నెక్స్ట్ 1 monthలో అంటే ఇప్పుడు August 23rd ఇవాళ వీడియో పోస్ట్ చేసేది, కానీ డేది మాత్రం డిఫరెంట్. అంటే నేను వీడియోస్ ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేయట్లేదు, 2-3 days గ్యాప్ వస్తుంది. సో నెక్స్ట్ 1 monthలో సింగిల్ సెట్లో 50 పుషప్స్ కొట్టి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాలి. నేను అనుకుంటున్నది చేయాలని, బట్ అది తెలిసి వెదర్ నేను చేయగలుగుతానా లేదా, మధ్యలో ఆపేస్తానా ఏంటిదని తెలీదు. సింగిల్ సెట్లో 50 పుషప్స్ కొట్టేసి వీడియో తీసి పెట్టాలి, మా ఫ్రెండ్స్కి ఛాలెంజ్ లాగా పెట్టాలి. తెలిసి